హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో వెంకటేశ్వర స్వామి గడ్డానికి ఆ తెల్లటి మచ్చ ఎందుకు పెడతారో చెప్తానన్నాను కదా. ఇది పార్ట్ 2. ఆ పిల్లోడు గుడి లోపలికి పరిగెడుతుంటే వెనకాల అనంతాళ్వార్లు కూడా పరిగెడతారు. వెంటనే ఆ పిల్లోడు గుడి లోపలికి వెళ్లి తలుపులు మూసేసుకుంటాడు. అనంతాళ్వార్లు ఎప్పటికైనా బయటకు వస్తాడు కదా, పట్టుకుందాం ఈ పిల్లోడిని అని చెప్పి బయటే కూర్చొని ఉంటారు. సాయంకాలం అయిపోయినా కూడా పిల్లోడైతే తలుపులు తీయడు. అప్పుడు అర్చకులు వచ్చి, ఒరే నాన్న, స్వామివారి కైంకర్యానికి టైం దాటిపోతుంది, తలుపులు తీ అని తలుపులు కొడితే తలుపులు తెరుచుకుంటాయి. లోపలికి వెళ్లి చూస్తే వెంకటేశ్వర స్వామి గడ్డం మీద దెబ్బ తగిలి రక్తం ఊరుతూ ఉంటుంది. అనంతాళ్వారు అది చూసి, స్వామి నేనా మిమ్మల్ని కొట్టింది అని వాళ్ళలా ఏడ్చేస్తారు. అప్పుడు కొంచెం పచ్చకర్పూరం తీసి వెంకటేశ్వర స్వామి గడ్డం మీద అనంతాళ్వార్లు పెడతాడు. అప్పుడు వెంకటేశ్వర స్వామి, అనంతాళ్వార్లు నా భక్తుల చేతిలో దెబ్బలు తినడం కూడా నాకు ఇష్టమేనయ్యా. రేపటి నుంచి గుడిలోకి వచ్చి వెంకటేశ్వర స్వామి గడ్డం మీద తెల్లటి మచ్చ ఏంటండి అని ఎవడన్నా అడిగితే నీ కథ చెప్తారు. అప్పుడు నేను నిన్ను తలుచుకున్నారు కాబట్టి మురిసిపోతాను. అందుకే వెంకటేశ్వర స్వామి గడ్డం మీద పచ్చకర్పూరంతో ఇప్పటికీ తెల్లటి మచ్చ పెడతారు. ఒకసారి అనంతాళ్వార్లు పద్మావతి అమ్మవారిని చింత చెట్టుకి వేసి కట్టేస్తాడు. ఆ స్టోరీ ఏంటో నెక్స్ట్ వీడియోలోనైతే చెప్తాను. అప్పటి వరకు ఓం నమో వెంకటేశాయ.